ప్రస్తుతం మనం 1960 నుంచి కూడా పాకిస్తాన్తో యుద్ధాలు చేస్తూ వస్తున్నాం. మన ముందున్న ఆప్షన్స్ ఏంటి, భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? అంటే శత్రువును సైకలాజికల్గా దెబ్బ కొట్టి దౌత్య మార్గాల్లో వీక్ చేసేటువంటి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇలాంటి యుద్ధాల వల్ల జరిగేటువంటి నష్టం ఏ విధంగా ఉంటుంది? సో యుద్ధం ఎప్పుడు కూడా ఇరు దేశాలకు లాసేనండి. ఫస్ట్లీ లెట్ us అండర్స్టాండ్ దట్. అంటే నేను ఎమోషన్ సెంటిమెంట్ని పక్కన పెట్టి చెప్తున్నాను. బంగ్లాదేశ్ యుద్ధం అయినప్పుడు కూడా యావత్ భారతదేశం ఆ యుద్ధంలో అఫెక్ట్ కాలేదు. కాబట్టి బంగ్లాదేశ్ కూడా మన దేశానికి అంత పెద్ద ఎఫెక్ట్ కాలేదు. కానీ పాకిస్తాన్ ఈజ్ అ మచ్ లార్జర్ స్టేట్. ఇది చాలా పెద్ద దేశం. అండ్ పాకిస్తాన్ దగ్గర ఏదైతే ఇవాళ మనకి ధీటుగా లేకపోయినా కానీ మనల్ని అఫెక్ట్ చేసే అంత మాత్రం వాళ్ళ దగ్గర శక్తి ఉంది. అండ్ నేను పదే పదే చెప్తున్నాను, న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్న రోగ్ నేషన్తో ఎప్పుడు కూడా మనం పోరాటం పెట్టుకుంటే మనంత స్ట్రాటజిక్గా డెసిషన్ పాయింట్ కంట్రోల్ వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు అణుబాంబులని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ అణుబాంబులు వాళ్ళు యూజ్ చేశాక పాకిస్తాన్ అనే భూభాగం ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ ప్రశ్న. ఉండకపోవచ్చు, రైట్? కానీ మనం 2 దెబ్బలు పడాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం వాడికి ఒక చావు దెబ్బ కొడతాం తప్పకుండా. సో ఇది అర్థం చేసుకునే అవసరం చాలా చాలా మనకు అవసరం అండి. ఫస్ట్లీ. సెకండ్లీ, మనం ఇవాళ గ్లోబల్గా సౌత్ ఏషియాలో ఒక రీజనల్ పవర్గా, చైనాకి ధీటుగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా, ఒక ట్రేడింగ్ పవర్గా, ఒక డెవలప్మెంట్ పాత్లో ఉన్నాం. అండ్ ఇవాళ మనం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్కి వెళ్తే మన డెవలప్మెంట్ ఒక 10 ఏళ్ళు వెనకాలకి పడిపోతుంది. ఇది కూడా మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎస్, వాయిసెస్ ఉంటాయి మన దేశంలో. అయితే ఏంటి, వీడిని ఇంకా ఎన్ని రోజులు మనం సఫర్ చేయాలి, వీడిని ఒక చావు దెబ్బ కొడితే అయిపోతుంది కదా అన్న ఆలోచన, అన్న డిస్కషన్స్ తప్పకుండా వస్తాయి. సో దేర్ ఫోర్ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఈ వార్ అనే చదరంగం పవర్ ఈక్వేషన్లో, పవర్ కాన్ఫ్లిక్ట్లో ఏదైతే ఉంటుందో, ఈసారి ఈ చక్రవ్యూహాన్ని గీసింది పాకిస్తాన్. దాంట్లో ఇనిషియేటివ్ అంటే ఫస్ట్ దెబ్బ కొట్టింది పాకిస్తాన్. అండ్ మనం ఎదురు దెబ్బ ఏం కొడతామో పాకిస్తాన్ ఆల్రెడీ ఊహించి దానికోసం తగినంత బలగాల్ని మోహరించి తప్పకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం రియాక్ట్ కాకూడదు. ఎన్నడూ కూడా ప్రత్యర్థిని చంపాలంటే వీ షుడ్ చూస్ ద టైమ్, ప్లేస్, లొకేషన్ అండ్ ద డిగ్రీ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ హౌ వీ హర్ట్ ద ఎనిమీ. అంటే మనం కోరుకున్న సమయంలో, మనం కోరుకున్న ప్రదేశంలో మనం ఎంత ఘాటుగా కొట్టాలో దెబ్బని అది మన చేతిలో ఉండాలి. కానీ ఒక రియాక్షన్గా ఉండకూడదు. అండ్ ఇది నేను చెప్పేది కాదు, ఇది చాలా సర్వసాధారణమైన అండర్స్టాండింగ్ ఇది ఇన్ వార్ అండ్ ఇన్ బ్యాటిల్. సో భారతదేశం ఇప్పుడు నన్ను కొడుతుంది కదా అని వాడికి తెలిసినప్పుడు మనం పెద్ద దెబ్బ కొట్టడానికి వెళ్తే వాడు డిఫెన్స్ ఏదైతే ఉందో అది గట్టిగా ఉంటుంది. సో దేర్ ఫోర్ రైట్ నౌ వాట్ ఎవర్ యాక్షన్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ బి ఎ స్కర్మిష్ ఆర్ ఇట్ విల్ బి అ వెరీ లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్. తక్కువ రీతిలో ఉంటుంది. ఒకవేళ మిలిటరీ పరంగానే మనం ఆ దేశాన్ని నాశనం చేయాలి అనుకుంటే, వాడి ఊహించని టైంలో, వాడు ఊహించని పరిస్థితుల్లో, వాడు ఊహించని ప్రదేశంలో మనం వాడిని దెబ్బ కొట్టాలి. అండ్ కొడితే ఎలా కొట్టాలంటే మళ్ళీ లేవకుండా కొట్టాలి. లేవకుండా కొట్టాలంటే వాడు ఆ టైంలో రెడీగా ఉండొద్దు. ఇప్పుడు రైట్ నౌ పాకిస్తాన్ ఈజ్ రెడీ ఫర్ అవర్ రియాక్షన్. రైట్, దట్ ఈస్ నెంబర్ 1. Second, sorry, what was the second question that you asked, Andy? I'm so sorry. దౌత్యపరంగా మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? రైట్. సో దౌత్యపరంగా మనం ఆల్రెడీ పాకిస్తాన్ని చాలా
వ్యూహాత్మకంగా వాళ్ళని ఐసోలేట్ చేస్తూ తీసుకొచ్చాం. మీరు గత 30-40 ఏళ్లుగా చూస్తే పాకిస్తాన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు గళమెత్తి మాట్లాడితే వాళ్ళ మాటలు వినే వాళ్ళు ఎవరూ లేరు. వారు లీడర్షిప్ మాట్లాడితే వాళ్ళ లీడర్షిప్ని నమ్మే దేశాలు ఏవీ లేవి వాళ్ళ. నంబర్ 1. నంబర్ 2, మిడిల్ ఈస్ట్లో ఏవైతే కొన్ని ముస్లిం దేశాలు ఉన్నాయో అవి, అంటే సౌదీ అరేబియా లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పాకిస్తాన్ మాటలు ఇవాళ వినే పరిస్థితి లేదు. 3వది, ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకి ధీటుగా అమెరికాకి పాకిస్తాన్ పరోక్షంగా చాలా అల్లకల్లోలను సృష్టించింది ఆఫ్ఘనిస్తాన్లో. అలాంటి ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ పాకిస్తాన్కి నార్త్ వెస్ట్ వెస్టర్న్ ప్రావిన్సెస్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, వజీరిస్తాన్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో మనం వాళ్ళని వాళ్ళు పాకిస్తాన్ని ఆడిస్తున్నారు. ఆ తర్వాత మీరు ఎకనామిక్ ఫోరమ్స్లో చూస్తే, ఫైనాన్స్ పరంగా చూస్తే, దాని తర్వాత వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, లష్కర్ ఎ తోయబా కావచ్చు, జైష్ మొహమ్మద్ కావచ్చు, వాళ్ళ ఫండింగ్ అంతా కూడా కట్ అయిపోయింది. సో మీరు దౌత్యపరంగా చూస్తే చాలా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ అనే దేశం ఇవాళ ఐసోలేట్ అయిపోయింది. వాళ్ళని నమ్మే దేశాలు ఏవి లేవు, అమెరికా ఇంక్లూడింగ్. ఎందుకంటే అమెరికా ఏ రోజైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా చేసుకుందో ఆ రోజు నుంచి కూడా పాకిస్తాన్కి ఒక్క పైసా ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. సో అండ్ ఇది జరిగింది కాబట్టే పాకిస్తాన్ ఇవాళ చైనాతో సాన్నిహిత్యం పెంచుకుంటోంది. అండ్ బంగ్లాదేశ్లో కూడా ఐఎస్ఐతో వాళ్ళు బంగ్లాదేశ్లో కూడా ఒక స్థావరం ఏర్పరచుకోవడం జరిగింది. ఏ రోజు కూడా దౌత్యపరంగా వాళ్ళని ఐసోలేట్ చేయడమే ఈజ్ బెటర్. అప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సెకండ్, నేను అన్నట్టు వాళ్ళ భూభాగంలో ఇన్సర్జెన్సీ క్రియేట్ చేసి వాళ్ళ భూభాగంలో వాళ్ళ ప్రజల చేతే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆ దేశాన్ని ముక్కలుగా చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ పాసిబుల్. థర్డ్లీ, లీడర్షిప్. ఇవాళ లీడర్షిప్ ఏదైతే ఉందో, నేను ఏ దేశంలో ఉన్నా ప్రజలు నార్మల్గా ఒకేలా ఉంటారు, బట్ ఇట్ ఈస్ ద లీడర్షిప్ విచ్ చేంజెస్ ఎవ్రీథింగ్. అండ్ ఇవాళ పాకిస్తాన్ని లీడ్ చేసే లీడర్షిప్ ఏదైతుందో, ఒకవైపు మతోన్మాదులైన ఆర్మీ లీడర్స్, దాని తర్వాత ఒక పపెట్ గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేయబడిందో షరీఫ్ గవర్నమెంట్, మూడోది ఈ ముష్కర ముఠాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ 3 layers విచ్ ఈస్ ఐఎస్ఐ అండ్ ద డీప్ స్టేట్. ఈ 4టిని మీరు నాశనం చేయగలిగితే వితౌట్ డైరెక్ట్ వార్. మీరు ఇజ్రాయెల్ చూశారు, ఇజ్రాయెల్ ప్రాబ్లం ఇరాన్తో కూడా సేమ్. ఇరాన్ ఒక న్యూక్లియర్ స్టేట్. సో ఇరాన్ హమస్కి సపోర్ట్ చేస్తోంది అని తెలిసి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ని డైరెక్ట్గా అటాక్ చేయలేదు. కానీ ఇరాన్లో దాక్కున్న హమస్ లీడర్స్ని వెతికి వేరి తప్పకుండా వాడిని హతమార్చింది. అండ్ ఇరాన్లో ఉన్న ఏవైతే పెద్ద మనుషులు ఉన్నారో, హమస్కి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని కూడా వెతికి లీడర్షిప్ని దూరం చేసింది. ఏ రోజైతే మీకు లీడర్షిప్ని మతం హతమారిస్తే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే కిందికి పాకుతోందో అది ఫినిష్ అయిపోతుంది. అది ఫినిష్ అయిపోతే మీకు ఆ దేశం నుంచి ఏదైతే ఒక డేంజర్ ఉందో అది ఫినిష్ అయిపోతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ భరత్ రెడ్డి గారు. ఏ దేశానికైనా యుద్ధం చివరి ఆప్షన్ మాత్రమే కావాలి. ప్రత్యర్థి బలహీనత మీద కొట్టినప్పుడే నిజమైన విజయం సాధ్యమవుతుందని అంటున్నారు. అప్పుడు మాత్రమే భారత్ నిజంగా విజేతగా నిలుస్తుంది ప్రపంచ దేశాల ముందని అంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. నమస్తే.